ఒకవైపు యుఎస్ నావల్ ఫ్లీట్ బంగ్లాదేశ్ వస్తోంది అనే నేపథ్యంలో జీ జిన్పింగ్ ఇతన్ని ఎంటర్టైన్ చేస్తాడని అనుకోవడానికి వీల్లేదు. బట్ స్ట్రాటజిక్ అండర్స్టాండింగ్స్ ఉండొచ్చేమో. రెండు వైపులా ఏంటంటే అటు ఆ సమావేశాలు జరగడం, ఇటు భారతదేశంలో ప్రధానమంత్రి 4.5 గంటల పాటు కేబినెట్ సభ్యులతోటి సమావేశం పెట్టి ప్రత్యేకించి బ్యూరోక్రసీని అలర్ట్ చేశారు. సాధారణంగా ఒక 98% రెట్టేబిజం ఉంటుంది కాబట్టి బ్యూరోక్రసీలో దాన్ని వదిలించుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి అనే ఒక ఇండికేషన్ అయితే ప్రధానమంత్రి ఇచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ డెవలప్మెంట్స్ అన్నింటినీ కలిపి చూస్తే భారత్ బంగ్లాదేశ్ మధ్య ఫేస్ ఆఫ్ తప్పనిసరేమో అలా ఒక 2-3 నెలల వ్యవధిలో జరగచ్చేమో అని కర్నల్ వివి రావు గారు కూడా అలర్ట్ చేశారు. జూన్ 7 నుంచి 17 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలనేది. అవునండి. అదర్ పార్టిసిపెంట్స్ ప్యానల్ మెంబర్స్కి నమస్తే అండి. వాసు గారు, ఇప్పుడు ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ బాంబింగ్ ఏదైతే జరిగిందో నేను అనుకుంటే ఇది 3వసారేమో. ఈ 23-24లో ఒకసారి జరిగింది, అంతకుముందు 2018 ఎందుకో అది కలిసి వచ్చింది ఏమో. జాఫర్ ఎక్స్ప్రెస్ దాన్నే రిపీటెడ్ గా అప్పుడేమో దాన్ని దారి మళ్లించారు. ఒకసారి ఏదో కార్ను బస్సును దారి మళ్లించినట్టు వాళ్ళు రైళ్లను కూడా దారి మళ్లించారు వీళ్ళంతా కూడా. ఇది సరే మనం చూస్తా ఉన్నాం రెగ్యులర్ గా. కనుక అక్కడ బలూచిస్తాన్ వీళ్ళు చాలా బలంగా మారిపోయారు. పాకిస్తాన్ కు పెద్ద ఇరిటెంట్ గా మారిపోయింది. నేను అనుకుంటా జాఫర్ ఎక్స్ప్రెస్ లో వీళ్ళు ఆర్మీ ఎక్కువ ప్రయాణం చేస్తారు. క్వెట్టా నుంచి వెళ్తున్న ఆర్మీని అటాక్ చేసినట్టున్నారు. కనుక పాకిస్తాన్ ఏమో తన కష్టాల్లో తానుంది ఒకవైపు. కనుక మనకు ఈ కశ్మీర్ బార్డర్ లో ఎప్పుడు పాకిస్తాన్ తో ఉండే సమస్యను ఇప్పుడు కంప్లీట్ గా మన అటెన్షన్ ఇక్కడ ఈ వైపు షిఫ్ట్ చేస్తున్నాం. ఒక రకంగా పాత పాకిస్తాన్ ఇది కూడా. కనుక ఈ బంగ్లా అయితే నేను అనుకునేది మాత్రము బంగ్లాదేశ్ ఇప్పటికిప్పుడు థ్రెట్ అవుతుంది. అక్కడ ఇప్పుడు వలసలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఓపెన్ బార్డర్, అది మనుషులు రావడం పోవడం, కోళ్ళు పశువులు ఇవి రావడము పోవడము, లేకపోతే ఇలాంటివన్నీ చిన్న చిన్న చోరీలు, లేకపోతే ఏమంటాం పశువులను ఎత్తుకుపోవడం, ఇలాంటివన్నీ ఎప్పుడు నిరంతరం జరిగినాయి. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే ఇమ్మీడియట్ గా సువేందు అధికారంలోకి వచ్చాడో లేదో కానీ ఎంత ఫాస్ట్ మూమెంట్స్ అంటే ఇంత క్విక్ మూమెంట్స్ ఉంటాయని నేను కూడా అనుకోలేదు. అంటే ఎంతో థ్రెట్ ఉంది కనుకనే వారు ఇంతమంది చెప్పారుగా. ఈ థ్రెట్ పర్సెప్షన్ ఏదైతే ఉందో అదంతా ఇప్పుడు ఇక్కడే షిఫ్ట్ అయింది, ఈ బంగ్లాదేశ్ బార్డర్ కి షిఫ్ట్ అయింది. ఒకటేమో మనం అనుకున్నట్టుగా ఇప్పుడున్న కొత్త ప్రభుత్వము నేరుగా చైనాతో సంబంధాలు పెంచుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తా ఉంది. మొదటి టూరే చైనాతో ప్రారంభిస్తా ఉంది. కనుక అది ఎప్పటికున్నా మనకు థ్రెట్టే, చైనా యొక్క ప్రెసెన్సే మనకు థ్రెట్. అది అట్లాగే అదేంటి పాకిస్తాన్ యొక్క ఐఎస్ఐతో గట్టి సంబంధాలు పెట్టుకోవడం అనేది మనుషుల యొక్క వలసలు, లేకపోతే అక్రమ వలసలు ఇవి మనం చూసాం ఇన్ని రోజులు. కానీ మళ్ళా ఇక్కడ నుంచి టెర్రర్ ఎక్స్పోర్ట్ కనుక జరిగినట్టయితే, పాకిస్తాన్ నుంచి జరిగింది ఇంతకాలం, ఇక్కడ నుంచి జరగడం మాత్రం అది ప్రమాదమే అవుతుంది మనకు. కానీ మనం డీల్ చేయగలిగినటువంటి శక్తి మనకు ఉంది బంగ్లాదేశ్ తో. ఎందుకంటే పాకిస్తాన్ అంత హార్డ్ కోర్ కాదు పాకిస్తాన్ కున్నంత ఆర్మీ కానీ, నేవీ కానీ, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కానీ అంత బంగ్లాదేశ్ కి అట్లా ఉండదు కదా. కనుక వాళ్ళకి ఏ విషయాలు ట్రైనింగ్ కావాలన్నా మనమే ఇచ్చాము ఇంతకాలం. ఇప్పటికిప్పుడు థ్రెట్ కాకపోవచ్చు కానీ బట్ చంకలో పిల్లిలాక ఇది పూర్తిగా మనకు దగ్గరగా ఉంటుంది. మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే. సెన్సిటివ్, ద మోస్ట్ సెన్సిటివ్ ఇది సిలిగురి కారిడార్ కనుక నేను అనుకుంటే ఫాస్ట్ గా మూవ్ అయింది అదే. అసలు ఇప్పుడు చెప్తున్నా, నేను వింటున్నది ఏంటి అంటే 22 కాదు ఇప్పుడు 42కు పెరిగిపోయింది అది ల్యాండ్ ఏరియా అని. ఏదైతే చికెన్ నెక్ ఏరియాను మన వాళ్ళు పెంచేశారు, ఆర్మీ చేతిలోకి వెళ్ళిపోయింది. ఈవెన్ బిఎస్ఎఫ్ఏ కాదు, కంప్లీట్ ఆర్మీ ఫోర్సెస్ అక్కడికి వచ్చేసాయి, కంట్రోల్లోకి తీసేసుకున్నాయి. ఇదంతా పహారా ఇదంతా కూడా పెరిగిపోయింది. ఇంపాసిబుల్, చొరబాటుదారులు అక్కడికి రావడం పోవడం అనేది గతంలో ఈజీగా జరిగేది, అది ఇప్పుడైతే ఇంపాసిబుల్ గా మారబోతా ఉంది. కనుక మన వైపు నుంచి కూడా మూమెంట్స్ చాలా ఫాస్ట్ గా ఉన్నాయి. ఆ విధంగా థ్రెట్ పర్సెప్షన్ లాగానే ఉండిపోవాల్సింది తప్పితే ఇప్పటికిప్పుడు అక్కడ టెర్రర్ గ్రూప్స్ తయారయ్యి మన వైపు వస్తాయి నేను అనుకోవడం లేదు. ఇట్ మే టేక్ ఇట్, ఈవెన్ ఐఎస్ఐ ఆపరేట్ చేసినా కూడా చాలా సమయం పడుతుంది. బంగ్లాదేశీ మనుషులు
ట్రైనింగ్ తీసుకొని రావడానికి, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేదు. సో ఈ ఒక్కటే ఏంది, మనకు జమాతే ఇస్లామీ బార్డర్స్ లో మన సెన్సిటివ్ ముర్షిదాబాదు లేకపోతే మాల్దా ఇల్దా ఈ అన్నిటి ఏరియాల బార్డర్లో అంతా వాళ్ళు గెలిచారు జమాతే ఇస్లామీ గెలవడం వల్ల ఇప్పటికిప్పుడు వాళ్ళు ఏంటి అంటే లీడర్స్ గా వాళ్ళు ఉన్నారు తప్పితే ప్రభుత్వం వాళ్ళది కాదు. ప్రభుత్వం కోఆపరేట్ చేసి వాళ్ళలో టెర్రరిస్ట్ ను పెంచడం, పోషించడం, ట్రైనింగ్ ఇవ్వడం నేను అనుకుంటా అంత తొందరగా అయ్యే పని కాదు. కానీ ఎనీహౌ వాడు మన బార్డర్ లో కూర్చున్నాడు కనుక మనకు అది థ్రెట్టే అవుతుంది. ఇమ్మీడియట్ థ్రెట్ కాకపోవచ్చు, ఫ్యూచర్ లో మాత్రం తయారవుతాయి. పాకిస్తాన్ లాగా ఇక్కడ టెర్రర్ గ్రూప్స్ తయారైతే మాత్రం అది తప్పకుండా మనకు ప్రమాదమే. చాలా లెందీ బార్డర్ ఏరియా ఉన్న ప్రాంతాన్ని రక్షించుకోవడం కూడా మనకు చాలా ఇబ్బంది. అక్కడ ఉన్నటువంటి ఈ నదులు, సెలయేర్లు ఇవన్నిటిని కాదని ఇప్పటికి ఒక 600 కిలోమీటర్ల ఇది మనం చూస్తా ఉన్నాం. ఏదేమైనా అధికారంలోకి వచ్చిన మరుక్షణమే సిలిగురి కారిడార్ ను మొత్తం అదేంది సెంట్రల్ గవర్నమెంట్ కి చేయడము, మన ఆర్మీ మన ఫోర్సెస్ చేతిలోకి వెళ్ళిపోవడం, ఇది దేశ రక్షణకు మాత్రం చాలా గట్టి చర్య అని అనుకోవాలి. చైనా తప్పకుండా ఆపరేట్ చేస్తుంది. ముఖ్యంగా ఈ నేపాల్, బంగ్లా మధ్యలో ఉండేటువంటి ఈ సిలిగురి కారిడార్ కు దగ్గరలోనే డోక్లాం ఆ ప్రాంతం కూడా ఉంటుంది. చైనా చాలా దూరం ఏం లేదు అక్కడ. కనుక చైనా మాత్రం వారు ఇంతకుముందు అన్నట్టుగా వాళ్ళ ప్రెజెన్స్ ఉంటుంది, అబ్జర్వేషన్ ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఏమి చేయకపోయినా సందర్భం వచ్చినప్పుడు చైనా కూడా ఒక ఇదే. కానీ మన చర్యల విషయంలో మాత్రం ఫాస్ట్ మూవ్ అయ్యాము, తప్పకుండా కట్టడి చేయగలుగుతామనే నమ్మకం నాకు కనిపిస్తుంది వాసు గారు. రైట్. ప్రొఫెసర్ మురళీమోహన్ గారు ఒక ప్రశ్న. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నాం డూబ్రీ, కిషన్గంజ్, చోప్రా ఆర్మీ గ్యారిసన్స్ వచ్చినాయి, ఇంకా ఇంటెన్సిఫై చేయబోతున్నారు. అంటే అక్కడ సెక్యూరిటీని దాదాపు ప్లీజ్ కరెక్ట్ మీ కల్నల్ రావు గారు లేటర్ ఆన్ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 3 లక్షల మంది భారత సైన్యాన్ని అక్కడ మోహరించే అవకాశాలు ఉన్నాయి. కేవలం ఈ 3 ప్రాంతాలే కాకుండా ఇంకా కొన్ని కీలకమైన ప్రాంతాల్లో. ప్రొఫెసర్ మురళీమోహన్ గారు, ఇది బంగ్లాదేశ్తో యుద్ధానికి సంకేతంగా భావించాలి. ఎందుకంటే మనకు భవిష్యవాణి చెప్పాడు కింద సంవత్సరం సయ్యద్ అసీం మునీర్ అని ఫీల్డ్ మార్షల్, ఈసారి భారత్ మీద యుద్ధం ఈస్ట్ వైపు నుంచే ఉంటుందని. సో ఆయన ఆ ఉద్యోగం మన శాస్త్రాల ఉద్యోగం పెట్టుకుంటే ఆయన చెప్పినట్టు జరుగుతున్నాయన్ని. వాస్ గారు, బంగ్లాదేశ్ భారత్ తో యుద్ధానికి దిగుతుంది, అది నియర్ ఫ్యూచర్ లో జరిగే అది కాదని నాకు అనిపిస్తుంది. కల్నల్ గారు ఉన్నారు కనుక నేను ధైర్యం చేయకూడదు. కానీ నాకు అనిపించే విషయం అయితే బంగ్లాదేశ్ యుద్ధం చైనా వెనకాల ఉన్నా కూడా, ఒకవేళ ఉన్నప్పటికీ కూడా చైనా ముందుండి యుద్ధం చేస్తే అది వేరే విషయం. కానీ బట్ చైనా లేకుండా బంగ్లాదేశే ఇప్పటికిప్పుడు మన పైన యుద్ధానికి దిగుతుంది అనేది అది కలలో కూడా ఊహించని విషయము. థ్రెట్ అయితే ఉంటుంది తప్పకుండా బంగ్లాదేశ్ నుంచి. బంగ్లాదేశ్ ఉన్న బలమే జనాభా కనుక ఓవర్ఫ్లోయింగ్ జనాభా. ఆ జనాభాలో సామాన్య మనుషులు ఆకలి కోసం, తిండి కోసం రావడం పోవడం అనేది పెద్ద సమస్య కాదు. కానీ అందులో ఈజీగా రాగలిగేది టెర్రర్ గ్రూప్స్ కనుక అవి కనుక ఐఎస్ఐ ఆపరేట్ చేయగలుగుతారు. దాన్ని బంగ్లాదేశ్ చేయలేకపోయినా ఐఎస్ఐకి ఆ ప్రాక్టీస్ ఉంది. వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వగలరు, పంపగలరు, స్లీపర్ సెల్స్ ని పంపగలరు. అప్పుడప్పుడు ఇక్కడ బాంబులు పేల్చేటువంటి సంస్కృతి వాళ్ళకు ఉంది గతంలో. కనుక ఈ వైపు నుంచి అది ఆ థ్రెట్ అయితే ఉంటుంది. కానీ డైరెక్ట్ వార్ అనేది ఐ డోంట్ థింక్. మరి కల్నల్ గారు చెప్పాలండి ఇది. రైట్. కల్నల్ రావు గారు, అంటే ఇవి అప్రహెన్షన్సా లేకపోతే ఇలాంటిది ఏదో జరుగుతోంది అనే దానికి సూచికగా మనం చూడాల్సిందే? ఎందుకంటే వారం రోజుల పాటు సిఐకి ఏంటి పని? నాకు ఇంకొక డౌట్, మార్కో రూబియో ఆయన ఒక 4-5